ఈ రోజు మార్నింగ్ మా అక్క బావ మా తమ్ముడు బన్ను నేను కలిసి కాంతార సినిమా చూడడానికి చింతలపూడి వెళ్తున్నాం. ఏంటి చింతల సందుల్లో చిందులేసుకుంటూ తిరిగా నేను చింతలపూడి గొంతుల్లో గంతులేసుకుంటూ వెళ్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? నిన్నే హైదరాబాద్ నుంచి ఊళ్ళో దిగాంలే. అదేంటో నేను అందంగా లేకపోతే మా రోడ్డుకి అసలు నచ్చదు. నేను ఎప్పుడు ఈ రోడ్డు మీదకి వచ్చినా ఈ దుమ్ము లేచి గమ్ములాగా అంటుకుంటది. దీని మేకప్ తగలయ్యా. కానీ ఈసారి దానికి ఆ ఛాన్స్ లేదులే. ఎందుకంటే ఈసారి మనం వెళ్ళేది కారు మీద, రాక్ స్టార్ మీద కాదు. బ్యాంక్ లో మనీ తీసుకురారా నాని అని మా నాన్న చెక్కు ముక్క మీద సంతకం చెక్కిస్తే చింతలపూడి చివరిలో ఉన్న బ్యాంకుకి వచ్చేసాం. నా దరిద్రం ఎఫెక్టో టైం ఎఫెక్టో తెలియదు కానీ అదే టైంకి బ్యాంకులో కూలోళ్ళందరూ తినడానికి వెళ్ళారు. ఇంకా సినిమా టైం అయిపోతుంది కదా అని సరదాగా శారదా థియేటర్కి వచ్చేసాం. ఇంకా కాంతారా సినిమా గురించి చెప్పాలంటే సినిమా మాత్రం చాలా బాగుంది. ఖచ్చితంగా థియేటర్ లోనే చూడాల్సిన సినిమా. రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ గురించైనా ఈ సినిమా చూడాల్సిందే. సినిమా అయిపోయి బయటకు వచ్చిన వెంటనే మా బావ కారు దాలం నాకు ఇచ్చి నన్ను దోలమంటున్నాడు. మనం పబ్జీ ఫ్రీ ఫైర్ లో తప్ప రియల్ లైఫ్ లో కార్లు దోలం. పొరపాటున దోలేమనుకో రియల్ లైఫ్ లో కూడా ఎక్కువ కిల్లులు నాకే వస్తాయి. సాయంత్రం టైంలో చిల్ అవ్వాలంటే బిల్లు కట్టాలి కాబట్టి టీ కార్నర్ లోపి తలో టీ దాగి ఇంటికి బయలుదేరాం. అసలు మేము హైదరాబాద్ నుంచి ఇంటికి ఎలా వచ్చాం, ఎప్పుడు వచ్చాం అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. తెలుసుగా మనం జర్నీ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో. నువ్వు సబ్స్క్రైబ్ చేసి ఫాలో కూడా కొట్టే.